సంగారెడ్డి జిల్లా బూచిరెల్లి మైనార్టీ గురుకులలో విద్యార్థిని మృతి చెందింది. రాత్రి బిల్డింగ్ పై నుంచి జారిపడి 9వ తరగతి విద్యార్థిని సాతియా తీవ్రంగా గాయపడింది. వెంటనే జహీరాబాద్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. సంగారెడ్డి జిల్లా బూచిరెల్లి మైనార్టీ గురుకులలో విద్యార్థిని మృతి చెందింది. రాత్రి బిల్డింగ్ పై నుంచి 9వ తరగతి విద్యార్థిని సాతియా జారిపడింది. అయితే గాయాలు అవ్వడంతో హాస్పిటల్కు తరలించారు. జహీరాబాద్ హాస్పిటల్కు తరలించారు. అయితే పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆ బిడ్డ మృతి చెందిన పరిస్థితి అక్కడంతా కలకలం రేపుతున్నది. అయితే ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బూచిరెల్లి మైనార్టీ గురుకులంలో చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుంచి 9వ తరగతి విద్యార్థిని సాతియా జారి కింద పడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా బూచిరెల్లి మైనార్టీ గురుకులంలో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం ఇక జైరాబాద్ బూచిరెల్లి హాస్టల్ విద్యార్థిని మొన్న రాత్రి మాత్రం జారి కింద పడి ఆ తర్వాత ప్రథమ శిక్ష అందించా. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. అక్కడ కూడా ఆ చికిత్స పొందుతూ మాత్రము నిన్న రాత్రి నుంచి కోమాలకు వెళ్లిన అమ్మాయి సాధ్య ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మనకు సమాచారం అయితే అందింది. దాంతో పాటు హాస్టల్లో ప్రిన్సిపాల్ లేకుండా సిబ్బంది కూడా పర్యవేక్షణ ఉండాలి. నిజంగా ఎక్కడైనా ప్రమాదం చేసుకునే అవకాశాలు ఉంటే కూడా అక్కడికి విద్యార్థులను వెళ్ళనీయకుండా కొంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే అవసరాలు ఉంటాయి. నిజంగా ఆమె జారిపడ్డదా లేకుంటే కావాలని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా నూకేశారని కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. నిజంగా పూర్తి వివరాలు మాత్రము పోలీసులు విచారణ తర్వాత క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మనం చూస్తే తరచూ విద్యార్థులు బంగ్లా మీదకే జారిపడము లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్లో కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసహనం వ్యక్తం చేశారు. కఠినంగా నిర్ణయాలు నిబంధనలు కూడా పాటించాలి. విద్యార్థులు ఎవరు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, విద్య కోసం సమయ సందర్భం ఏంటి అని కూడా వివరాలు సేకరించే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వ అధికారులతో పాటు ప్రతి హాస్టల్లో బస చేయాలని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత కూడా ఇక్కడ మనం చూసినట్టయితే బూచిరెల్లి గురుకుల మైనార్టీ విద్యాలయంలో మాత్రం సాధ్య చనిపోవడం బాధాకరం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొంత దిగ్బంధి వ్యక్తం చేసిన విషయం అయితే మనకు సమాచారం ద్వారా తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పడిపోయిన తర్వాత గంట 2 గంటల తర్వాత సమాచారం అందించారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రథమ శిక్షకు కూడా ఇక్కడికి సహకరించకపోవడంతో జైరాబాద్ ఆసుపత్రి వర్గాలు కూడా హైదరాబాద్ కి రిఫర్ చేశాయి. అక్కడ కూడా 2 రోజుల నుంచి ఆమె అపస్మారక స్థితిలో ఉండి కూడా చనిపోవడం బాధాకరం అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బంది కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.